అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు విజయవాడ ఆదివారం మార్కెట్ అనమాట. ఇది అడ్రస్ వచ్చేటప్పటికి అయితే విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర చాల్ మార్కెట్ రోడ్. అంటే ఎవరైనా మీకు అర్థమయ్యేలా చెప్తారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పడమంటలు ఇంకా శ్వసనాలు పక్కనండి. ఇది మామూలు మార్కెట్ కాదనమాట. రేట్లు అయితే పేలిపోతూ ఉంటాయి, ఊహించిన రెట్టింపు ఉంటాయి రేట్లు అయితే. అయినా మంచి కొడుకుని దొరికితే అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక్కడైతే మాత్రం మనం ఎప్పటికైనా కొడుకులు అయితే మామూలుగా లేవండి. ఇబ్బంది ఏంటంటే మనకి విజయవాడ మార్కెట్లో ఇలాగ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లారీలు మామూలుగా లేదండి. లారీ అయితే మాత్రం హైలైట్. తప్పకుండా మిమ్మల్ని కవర్ చేయకుండా ఎలా ఉంటాం. ఒక లాస్ట్లో వస్తానండి. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది. మనం అయితే 2200 అడగడం జరిగింది. ఏమన్నా చెప్పడం సైజ్ అయితే మాత్రం ఒక 22, బరువు అయితే మాత్రం 2 కేజీలు ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్న కోళ్ళు జత 5000 రూపాయలు చెప్పడం జరిగిందండి. మంచి రిచ్ ఆటో ఉన్న మంచి కురసండి కోడిపిల్ల అయితే మాత్రం దీని ధర అయితే మనం జత 5500 చెప్పడం జరిగింది. అదైతే పెద్ద వాటర్ లేదు, కానీ దీనికి ఏదో వాటర్ వదిలిపోయింది అనమాట. కాకిడా ఇది ప్రజెంట్ మనం చూస్తున్న కాకిడాకి 1100 రూపాయలు చెప్పడం జరిగిందండి. కోడిపిల్ల అయితే మాత్రం మంచి గట్టి కాకిడాయి అనమాట. సైజ్ అయితే మాత్రం ఒక 18-17 ఉంటుంది. బరువు అయితే మాత్రం కేజీన్నర అంటే గొప్ప అని చెప్పుకోవాలి. మంచి పూరు కూడా అనమాట. రొంగ అయితే ఉత్తమమైన రొంగ ఒరిజినల్ కాకిడాగా మంచి వాటమైన పటాపిల్ల అని చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం చూస్తున్న కాకిడా అయితే 4000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపిల్ల సైజ్ అయితే మాత్రం ఒక 21 ఉంటుంది. బరువు ఎంతన్నా? బరువు అయితే మాత్రం 2 కేజీన్నర ఉండే అవకాశం ఉందండి. రేట్ అయితే మామూలుగా లేదు. మరి కోడిపిల్ల ఎంత పోట్లాడిద్దో కానీ మంచి రంగు అనమాట, గట్టి కాకిడాగా. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఉత్తమైన రంగు ఒరిజినల్ పసింగల్ కాకిడాగండి. కేవలం 12000 రూపాయలు చెప్పడం జరిగింది. కోడిపిల్ల వాటం అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. సైజ్ అయితే మాత్రం ఒక 22, బరువు అయితే 3 కిలోల దాకా ఉండే అవకాశం ఉంది. మంచి సైజ్ అనమాట. కోడిపిల్ల కూడా కొంచెం హైట్ తక్కువ, కానీ కోడిపిల్ల అన్ని రకాలుగా అదిరిపోయిందని చెప్పాలి. మార్కెట్లో అయితే పెద్ద జనాభా లేరండి, చూసుకొని చెప్పుకోవాలి. చాలా తక్కువ అనమాట. రేట్లు అయితే మామూలుగా లేవు. 9 ఎంత చెప్తున్నావు గేరువా? 4.5. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న గేరువా ధర అయితే మాత్రం 4500 రూపాయలు చెప్పడం జరిగిందండి. ప్రజెంట్ ఇంది అనమాట కోడి. కోడిలు బరువు ఎంత ఉంటుందన్న? 2 కిలోన్నర బరువు. సైజు ఒక 21-22 ఉంటుందండి. వాటం అయితే చాలా బాగుంది. కోడి అయితే మాత్రం కొంచెం తోకే ఇరిగిపోయిందని చెప్పుకోవాలి. దో మామూలు బుట్టల మీద కూడా కోళ్ళు తగ్గిపోయినాయండి చాలా వరకు. హైలైట్ ఉన్నాయి కోళ్ళు అయితే మాత్రం. ప్రజెంట్ చూపించడం కూడా పెద్ద కోళ్ళు ఏమి, దానివల్ల మనం చిన్న వీడియోలు చేయడం జరుగుతుంది. అంతకుముందు వీడియో తీద్దామని కావాలని కోళ్ళు ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు కోళ్ళు చాలా తక్కువ అయిపోవడం వల్ల వీడియో చేయలేకపోతున్నాం. రేట్లు అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. మార్కెట్ అయితే మాత్రం బేవచ్చమైన రేట్లు. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న పెంగళ ధర అయితే 2300 రూపాయలు చెప్పడం జరిగిందండి. ఫైనల్గా అయితే 2000 ఇస్తామని చెప్తున్నారు. కోడిపిల్ల సైజ్ అయితే మాత్రం ఒక 17, బరువు అయితే మాత్రం ఒక 2 కిలోలు 300 ఉంది బరువు. బరువు అయితే మాత్రం మంచి బాగుందని చెప్పారు. మంచి కటా కొనుక్కొచ్చుంటున్నారు. కోడిపిల్ల అయితే మాత్రం పోరాటలు ఉండదు తెలియదు, కానీ కోడిపిల్ల చూపులకి అయితే పర్లేదు, యావరేజ్గా బాగానే ఉంది. ఏం చెప్తున్నావు సేతో? ప్రజెంట్ మనకు కనిపిస్తుంది సేతో 7,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కోడిపిల్ల సైజ్ ఒక 21, 22 ఉండొచ్చు. బరువు ఎంత ఉండదనే? బరువు అయితే 3 కేజీన్నర ఉందంటున్నారు. కోడిపిల్ల టైప్ అయితే మాత్రం ఒక యావరేజ్గా ఉందని చెప్పుకోవాలి. తోక సజ్జలో ఉందని కోడిపిల్ల. ఇంకో 2 నెలలకైతే 19 రెడీ టు ఫైట్ చెలరైపోద్దని చెప్పుకోవాలి. మార్కెట్లో అయితే ఏమాత్రం చిన్న కోళ్ళు అయితే రాలేదని, అన్ని పెద్ద కోళ్ళు అని చెప్పుకోవాలి. చిన్న కోళ్ళు వచ్చిన బేవచ్చమైన రేట్లు అనమాట అండి. అసలు చూడక్కర్లేదు మీరు. ఇక బాబు మామూలుగా లేవు రేట్లు అయితే. అని చెప్తున్నానే కేవలం మనకు కనిపిస్తున్న డ్యాగ్ అయితే 8000 రూపాయలు చెప్పడం జరిగిందండి. సైజ్ అయితే మాత్రం ఒక 23 ఉంటుంది. బరువు ఎంత ఉంటుందనే? 4 కిలోల పైన ఉంటుందండి బరువు అయితే మాత్రం. కొలుపులు ఏది కొన్నా మనం పోటాడు చూసి కొనాలండి. ఏదో చూపులకి అయితే బాగానే ఉంది. పోటాడు చూసిన తర్వాత రేట్ అయితే నిర్ణయించగలం మనం. ప్రజెంట్ మనం చూస్తున్న అబ్రెస్ కేవలం 3000 రూపాయలు మాత్రమేనండి. ఇది కోడిపిల్ల సైజ్ అయితే మాత్రం ఒక 16 ఉండే అవకాశం ఉంది. బరువు అయితే కేజీ ఉంటే గొప్ప అని చెప్పుకోవాలి. కానీ వాటర్ అయితే లైట్గా మెట్ట ఉందండి. మొహం చాలా బాగుంది. మరి అదే గొప్ప క్వాలిటీ తయారో తెలియదు, కానీ రేట్ అయితే మాత్రం పేలిపోయిందని చెప్పుకోవాలి. ఏం చెప్తున్నారనే? ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ పసింగిల్ సేతు అండి. కొంతమంది అబ్రస్ కూడా అంటారు, పాల అబ్రస్ అని. రేట్ ఎంతనే? ప్రజెంట్ మనకు కనిపిస్తుంది పాల అబ్రస్ ధర అయితే 5000 రూపాయలు చెప్పడం జరిగింది. కొడుపులు సైజ్ అయితే మాత్రం ఒక 23, బరువు అయితే ఎంత ఉంటుందనే? 4 కేజీన్నర పైన ఉంటుందని బరువు అయితే మాత్రం మంచి హెవీ సైజ్ అనమాట. డబుల్ బాడీ అని చెప్పుకోవాలి. కొంచెం లావుమా ఉందని, లేదా మంచి అందగడని చెప్పుకోవాలి. కోడిపిల్ల అయితే మాత్రం వయసు ఎంత ఉంటుందనే? వయసు అయితే 3 సంవత్సరాల పిల్లలు అంటున్నారండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఎర్రమాయిలని అయితే మాత్రం 5000 రూపాయలు చెప్పడం జరిగిందండి. కొడుపుల సైజ్ అయితే మాత్రం ఒక 20, బరువు అయితే 2.5. ప్రజెంట్ మనం చూస్తున్న ఒరిజినల్ పచ్చకాయలండి. జతగలి 6000 రూపాయలు చెప్పడం జరిగింది. కొడుపుల సైజులు మాత్రం ఒక 18-20 మధ్యలో ఉంటాయి. బరువులు అయితే మాత్రం 2 కిలోలు ఉంటాయి చెప్పాలి.
ప్రజెంట్ మనం చూస్తుంది మంచి ఉత్తమమైన రంగు ఒరిజినల్ కాకినాడ అని చెప్పుకోవాలి. కొడుపులు సైజ్ అయితే మాత్రం ఒక 21, బరువు అయితే 2 కిలోల పైన ఉంటుంది. మంచి వాటమైన పిల్లండి ఇది అయితే మాత్రం, రంగు కానీ ఎగ్ కానీ బాగుంది చూడడానికి అయితే మాత్రం. అని ఏం చెప్తున్నారండి ఎర్రమలి ప్రజెంట్ అమ్మేది కదండి ఇది. నా అబ్రస్ వెళ్దానా రేట్ ఎంత బ్రో? 15,000. ప్రజెంట్ మనం చూస్తుంది అబ్రాస్ 15,000 రూపాయలండి. కొడుపులు సైజ్ ఒక 22, 23 అవకాశం ఉంది. బరువు ఎంతనే? 4 కిలోల పైన ఉందన్నారు బరువు అయితే మాత్రం. ఏ కొడుకున్నా పొట్టడి చూనుకోవాలి మనం అయితే మాత్రం ఎప్పటికైనా. అయితే ఫోటో వీడియో కూడా పెట్టి నా ఛానల్ వెళ్ళిపోద్ది. ప్రజెంట్ కొడుపులు చాలా తగ్గినాయి అని చెప్పుకోవాలండి మార్కెట్లో అయితే మాత్రం. ఒకడు మొత్తం నిండు ఉండే మార్కెట్ డల్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇది గొప్ప కూడా ఎందుకు అయితే అన్న. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఎర్రనెంబులు అండి. సైజ్ అయితే మాత్రం ఒక 14-12 అంగుళాలు ఉంటుంది. బరువు అయితే మాత్రం ఒక కేజీన్నర ఉంటే గొప్ప అని చెప్పుకోవాలి. ధర అయితే మాత్రం 2,000 చెప్పడం జరిగింది. సైజ్ అయితే మాత్రం ఒక 10 అంగుళాలు అండి. ఇది బరువు కేజీ ఉంటే గొప్ప అని చెప్పుకోవాలి. దీని ధర కూడా 2,000 రూపాయలు చెప్పడం జరిగింది. ఇది పర్లేదు. సైజ్ అయితే మాత్రం ఇది 14-13 ఉంటుంది. దీని ధర 2,800 రూపాయలు చెప్పడం జరిగింది. ఒరిజినల్ 40 బోట్ల సేతు అండి ఇది. అంతేనా కాకిడాగా? ప్రజెంట్ మనకు కనిపిస్తుంది చిట్టి కాకిడా. కానీ సైజ్ అయితే మాత్రం ఒక 12 అంగుళాలు. బరువు అయితే ఒక కేజీన్నర ఉండే అవకాశం ఉంది. ధర అయితే 2,000 రూపాయలు చెప్పడం జరిగింది. ఈరోజు చిన్న కోళ్ళు వచ్చిందని చెప్పుకోవాలి విజయవాడ మార్కెట్లో అయితే మాత్రం. ప్రజెంట్ అయితే మాత్రం టైం వచ్చినప్పుడు 8 అవుతుందండి. ఏమాత్రం జనాభా అయితే లేరని చెప్పుకోవాలి. జస్ట్ ఏదో చుట్టుపక్కల కనపడుతున్నారు అంతే మనకి. కనిపిస్తుంది మార్కెట్లో మంచి హైట్ అండ్ కోడిపిల్ల. సైజ్ అయితే మాత్రం ఒక 12 అంగుళాలు ఉంటుంది. బరువు అయితే మాత్రం కేజీన్నర ఉంటుంది. ధర అయితే మాత్రం కేవలం 4,000 రూపాయలు చెప్పడం జరిగింది. ఎవరు కూడా అనేది ఎవరు బ్రో అర్థం కాదు. పాగురు నుంచి తేవడం జరిగిందని కోడి అయితే మాత్రం. మొహం అయితే చాలా ముందు అందంగా, కోడిపిల్ల కొంచెం హైట్ ఎక్కువ అయితే బాగుండేది. 4,000 రూపాయలు మాత్రమే. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది తెల్లపెంగలండి జత. పెట్ట పుంజిగాలు 12,000 రూపాయలు చెప్పడం జరిగిందండి. బీరింగ్ రేట్ అనమాట. రేటు ఉన్నట్లు కొనుక్కోవాలి. పెట్టలు పిల్లలు నింపుకోవడం మనం అయితే ఆలస్యం. కోడిపిల్ల పుంజి అయితే చాలా బాగుందండి. సైజ్ అయితే మాత్రం ఒక 23 ఉంటుంది. బరువు అయితే మాత్రం ఒక 3.5 ఉంటుందన్న. 4 కిలోన్నర పైన ఉంటుందన్నారు బరువు అయితే. ప్రజెంట్ మనకు కనిపిస్తుంది ఒరిజినల్ పచ్చగడ్డ అండి ఇది. కొడుపుల సైజ్ అయితే మాత్రం ఒక 22 ఉంటుంది. బరువు అయితే 2 కిలోన్నర నుంచి 3 కిలోన్నర మధ్యలో ఉండే అవకాశం ఉంది. మనకి కొప్పరేజ్ అని చెప్పుకోవాలి మనం అయితే మాత్రం. కొడుపుల ధర అయితే 4,000 రూపాయలు చెప్పడం జరిగింది. మార్కెటింగ్ సమస్తం అన్ని 9 అయిపోయిన టైం అయితే మాత్రం. పెద్ద కోళ్ళే లేవు రికార్డ్ చేయడం అయినా, దానివల్ల మనం వీడియో ఆపేయడం జరుగుతుంది. ఇక సభకు సెలవు.